కొత్త సంవత్సరం మొదలైంది. ప్రపంచం ఇంకా గాఢ నిద్రలోనే ఉంది. కానీ మొబైల్ స్క్రీన్ల మీద నోటిఫికేషన్ల హోరు మాత్రం డిసెంబర్ 31 అర్ధరాత్రి నుంచే యుద్ధం మొదలైనట్లుగా మారుమోగుతోంది. హ్యాపీ న్యూ ఇయర్ అనే సందేశం వెనుక నీ జీవితం మారిపోతుందనే ఒక మాయ హామీ కనిపిస్తోంది. కానీ నిజంగానే మన జీవితాలలో మార్పు వస్తుందా, లేక ఇదంతా ప్రపంచాన్ని చుట్టేసిన ఒక పెద్ద డిజిటల్ మాయాజాలమా? ఇక్కడే మొదలవుతుంది అసలు థ్రిల్లర్. మనం నిద్ర లేచి తలుపులు తీస్తే గాలిలో కొత్తదనం లేదు. నిన్నటి దుమ్మే, నిన్నటి ఆఫీసు టెన్షనే, నిన్నటి అలసటే. క్యాలెండర్ మారింది, కానీ మన జీవితం మాత్రం అదే పాత స్క్రీన్ సేవర్ లాంటి నిస్పృహలో చిక్కుకుపోయింది. ఉదయాన్నే ఆరోగ్య సూత్రాలంటూ తాగే గోరువెచ్చటి నీళ్లు నూతన సంవత్సరం రాగానే అకస్మాత్తుగా అమృతంగా మారిపోలేదు. మార్నింగ్ వాకులో కనిపించే ముఖాలు అవే, చేసే వ్యాయామాలు అవే. మరి ప్రపంచం ఊదరగొడుతున్న ఆ భారీ మార్పులు ఎక్కడ ఉన్నాయి? అసలు మార్పు అనేది వస్తుందా, లేక మనల్ని మనమే ఒక పెద్ద భ్రమలో ఉంచుకొని మోసం చేసుకుంటున్నామా? గ్రీకు తత్వవేత్త హోరాక్లిటన్ ఒక సంచలన మాట చెప్పారు. ఒకే నదిలో ఎవరూ రెండుసార్లు కాలు పెట్టలేరని. అంటే ప్రవహించే నీరు ఎలా మారుతుందో మన జీవితం కూడా ప్రతి క్షణం ఒక కొత్త మలుపు తిరుగుతోంది. కనిపించేది పాత ప్రపంచమే కావచ్చు, కానీ లోపల మాత్రం కొత్త ఆలోచనలు, కొత్త భయాలు, కొత్త డిజిటల్ అలవాట్లు మనల్ని శాసిస్తున్నాయి. 1940 నుంచి 60 మధ్య పుట్టిన తరం ఈ మార్పుని ఒక థ్రిల్లర్ సినిమా చూసినట్లుగా చూస్తోంది. గ్రామోఫోన్ రికార్డుల నుంచి పాటలు విన్నవాళ్ళు ఇప్పుడు వాట్సాప్ స్టేటస్లలో రీమిక్స్ పాటలని భరించాల్సి వస్తుంది. కరపత్రం పంపితే వారం రోజులు పట్టే కాలం పోయి మెసేజ్ చూసిన సెకండ్లోనే రిప్లై రాకపోతే కాల్ చేసి నిలదీసేంత వేగం పెరిగింది. ఒకప్పుడు వస్తువుల కోసం బస్ ఎక్కి బజార్కి వెళ్లే వాళ్ళం. ఇప్పుడు ఆన్లైన్లో క్లిక్ చేస్తే చాలు, ఇంటి గుమ్మం వద్దకి అన్నీ వచ్చేస్తున్నాయి. అయితే ఈ మార్పుల వెనక ఒక భయంకరమైన ట్విస్ట్ ఉంది. పాత రోజులు సరళంగా ఉండేవి, కానీ ఇప్పుడు సాంకేతికత మన గుండె కొట్టుకునే వేగాన్ని మార్చేస్తోంది. భోజనం చేసే ముందు పక్కవాడి ఆకలి గురించి ఆలోచించే సమాజం ఇప్పుడు ఆర్డర్ చేసిన ఫుడ్ ఎక్కడికి వచ్చిందో జీపీఎస్ లొకేషన్ చెక్ చేసేంత యాంత్రికంగా మారిపోయింది. ఇక్కడ మరొక విచిత్రమైన పరిస్థితి ఉంది. ఒకప్పుడు వందల ఫోన్ నెంబర్లు మన మస్తిష్కంలో నిక్షిప్తమై ఉండేవి, కానీ ఇప్పుడు మన సొంత ఓటీటీ పాస్వర్డ్ కూడా గుర్తుండనంతగా మన మెదడు డిజిటల్ బానిసత్వంలోకి వెళ్ళిపోయింది. ఒకప్పుడు చెట్ల నీడలో చల్లటి ఊపిరి పీల్చుకుంటున్న మనిషి ఇప్పుడు అన్లిమిటెడ్ మినరల్ వాటర్ తాగినా దాహం తీరని అసంతృప్తితో బతుకుతున్నాడు. ప్రతి తరం తమదే గొప్ప కారణమని నమ్ముతోంది. ఎండమూరి తర్వాత సాహిత్యం లేదనో, బాలసుబ్రహ్మణ్యం తర్వాత పాటలు లేవనో అనుకోవడం ఒక భ్రమ మాత్రమే. ఇది కాలం పునరావృతం చేసే ఒక మానసిక ఒంటరితనం. కొత్తదంటే భయం, కొత్త అప్డేట్ అంటే ఆందోళన, ప్రతి కొత్త వెర్షన్ మన డేటాని దొంగలిస్తుందనే భయం. ఈ భయాలన్నింటికీ సైకాలజీ జినోఫోబియా అనే పేరు పెట్టింది. కానీ ఈ కథలో క్లైమాక్స్ చాలా సింపుల్గా ఉంటుంది. గతం అనేది ఒక జ్ఞాపకంగా మాత్రమే మిగిలిపోతుంది. రేపనేది మన అదుపులో లేని ఒక ప్రశ్నార్థకం. మన చేతిలో ఉన్న ఏకైక ఆయుధం వర్తమానం. నాగేశ్వరరావు గారు చెప్పినట్లుగా ఎంతకాలం జీవించామన్నది కాదు, ఉన్న ప్రతి క్షణం ధైర్యంగా గెలిచామా అన్నదే ముఖ్యం. కిషోర్ కుమార్ పాడినట్లు పోయిన రోజులు తిరిగి రావు, కానీ ఆ జ్ఞాపకాలని మనం భద్రపరచుకోవచ్చు. కానీ ఇప్పుడు మన ముందున్న అసలు సవాల్ రేపటి గురించి. రేపు మరొక వైరస్ వస్తుందా? టెక్నాలజీ వల్ల మన జీవితం ఇంకా క్లిష్టమవుతుందా? గ్లోబల్ వార్మింగ్ వల్ల హిమాలయాలు కరిగిపోతాయా, లేక మన బ్యాంక్ ఖాతాలు హ్యాక్ అవుతాయా? ఈ భయాలన్నీ మన జీవితం అనే సినిమాలో కేవలం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రమే. హీరో మాత్రం మనమే. మన నిర్ణయాలే మన జీవితానికి అసలు స్క్రీన్ ప్లే. అందుకే పాత రోజులని ప్రేమించండి, రేపటి అవకాశాలని ఊహించండి, కానీ నిజంగా జీవించేది మాత్రం ఈ నిమిషంలోనే అని గుర్తుంచుకోండి. ఇదే జీవితం, ఇదే మార్పు, ఇదే అసలైన థ్రిల్.